భారతదేశానికి భారత రాజ్యాంగ నిర్మాత ఒక దళితులకే కాదు, మొత్తం యావత్ భారతదేశానికి మొత్తం కూడా రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ఈరోజు అక్కడ దేవలంపేటలో కూర్చోడం అంటే, అంబేద్కర్ విగ్రహానికే రక్షణ లేదంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి మిగతా దళితులకు కానీ మిగతా ప్రజలకు ఎక్కడ రక్షణ ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను ఈ ప్రభుత్వాన్ని కానీ సంబంధిత అధికారులను కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ప్రశ్నిస్తున్నా. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఎవరైతే ఈ యొక్క విగ్రహాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చారో, దాన్ని నిప్పంటించారో, అలాంటి వారిని వెంటనే పోలీసు అధికారులు వెంటనే గుర్తించాలా. ఇంత టెక్నిక్ ఉంది, ఇంత సంబంధించినటువంటి అన్ని రకాల పరికరాలు ఉన్నటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగానికి వాళ్ళు గుర్తించడం పెద్ద ఇది కాదు. కాబట్టి వెంటనే గుర్తించి ఎవరైతే దాన్ని నిందితులు ఎవరైతే దాన్ని కారకులైనారో అలాంటి వారిని ఏ పార్టీ అయినా సరే, ఏ పార్టీ రాజకీయ పార్టీ, మన అధికార పార్టీ అయినా సరే, ప్రతిపక్ష పార్టీలు ఉన్నా సరే, ఏ అధికార పార్టీ కూడా సంబంధించినటువంటి వాళ్ళైనా సరే, వాళ్ళని వెంటనే వాళ్ళ సపోర్ట్ లేకుండా వాళ్ళు ఎంత వారైనా కూడా సరే గుర్తించి వాళ్ళని శిక్షించాలా. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలని నిలబెట్టాలా. నిజంగా మీరు భారత రాజ్యాంగ ప్రకారం ప్రతి ఒక్క అధికారి, ఐఏఎస్ ఆఫీసర్ గాని ఐపీఎస్ ఆఫీసర్ గాని మొత్తం కూడా ఆ రాజ్యాంగం బట్టే మీరంతా కూడా ప్రతిజ్ఞ చేసి ఉద్యోగంలో చేరారు. అలాంటి మీరు దీన్ని వెంటనే గుర్తించి ఆ నిందితులను వెంటనే శిక్షించాలని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ప్రభుత్వాన్ని మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి రక్షణ లేకపోతే ఇంకా సామాన్య మనుషుల పరిస్థితి ఏంది, సామాన్య ప్రజలకి ఎక్కడ న్యాయం జరుగుతుందనేది కూడా మేము ఇందు మూలంగా తెలియజేస్తున్నాము. ఎంతటి వారైనా, ఎంతటి రాజకీయ పలుకుబడి కలిగిన అయినప్పటికీ కూడా మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, పేద ధనిక వర్గాలకు అతీతంగా న్యాయం తన పని తను చేసుకుంటూ పోతుందనేసి ప్రతి ఒక్క అధికారులు చెబుతూ ఉంటారు. ఈ విషయంలో ఎంతటి వారినైనా గాని ఉపేక్షించకుండా వాళ్ళని వెంటనే కఠినంగా శిక్షించి వాళ్ళకి ఎన్ని సెక్షన్లు ఉండే అన్ని సెక్షన్లు పడేట్టుగా అరెస్టు చేసి న్యాయం చేయాలనేది కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఒక ప్రపంచ మేధావి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగానికి కూడా రచన లేకుండా పోతుంది. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనేది కూడా మేము భయపడుతున్నాము. కాబట్టి అధికారులు ఎటువంటి వారికైనా లొంగకుండా వాళ్ళకి నిర్దాక్షిణ్యంగా కఠినంగా శిక్షించాలనేసి కూడా మేము దళిత హక్కుల పోరాట సమితిగా డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, డీఎస్పీ గారికి నా విజ్ఞప్తి ఏమంటే, మాకు దళితులే కాదు అంబేద్కర్ యొక్క రాజ్యాంగ చట్టాన్ని తూట్లు పొడుస్తూ ఉండరు. ఆ విగ్రహాన్ని కాల్చిన వాళ్ళని అందులో పెట్రోల్ పోసి కాల్చాల్సినంత కర్మ లేదు. ఆ సతీష్ నాయుడు అనేవి ఎలక్షన్ లో కూడా మా పాపని కూడా అసహ్యంగా కులాన్ని పెట్టి నువ్వు మాల్ది అని మాట్లాడితే కూడా నేను కేసు వద్దని వదిలేసిన, నాకు అటువంటి పరిస్థితులు కూడా లేదు. కాబట్టి కలెక్టర్ కూడా దీన్ని న్యాయం చేస్తారని ఒక ఆశ. ఎందుకంటే ఇంతవరకు ఎంత జరిగినా కలెక్టర్లు గాని ఎస్పీలు గాని జరిగిన సంఘటన ఎక్కడికి రాలా. వాళ్ళ ఐఏఎస్ ఆఫీసులు, ఐపీఎస్ ఆఫీసులు వాళ్ళు వచ్చి చూసినారు. వాళ్ళ యొక్క నీతికి నిజాయితీకి దర్శనంగా నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఖచ్చితంగా మాకు అది ఈ రోజే మా వాళ్ళు ఎట్లుండారంటే ఈ రోజే కంచు విగ్రహం పెట్టేస్తారు. అందువల్ల కేసు లేకుండా చేసేద్దామని ఇక్కడ ఉండే వాళ్ళు కొంతమంది సతీష్ నాయుడుతో మాట్లాడినారంట. మాకు విగ్రహాలు కంచు విగ్రహం కాదు, మిమ్మల్ని విగ్రహాలు పెడితే కూడా ఎటువంటి పరిస్థితుల్లో అంబేద్కర్ విగ్రహానికి పెట్రోల్ పోసి కాల్చిన వాళ్ళని మర్డర్ కేసు పెట్టి శాశ్వతంగా మర్డర్ కేసుకి ఏ విధంగా చట్టం ఉరిశిక్ష ఇచ్చి జీవిత ఖైదీ చేస్తారో ఆ విధంగా ఖైదీ చేయాల్సిందిగా కోరుతున్నాను. అది నా యొక్క డిమాండ్.